తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. డీకే శివకుమార్ భారత రాజకీయాల్లో ఇప్పుడు ఆ పేరు తెలియని వారంటూ ఉండకపోవచ్చు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా మాత్రమే కాకుండా ట్రబుల్ షూటర్గా కూడా ఆయన పేరు పొందారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పుతున్నారన్నది కొన్ని రోజులుగా వినిపిస్తున్న మాట. ఒక ఎంపీ నియోజకవర్గంలో అభ్యర్థి తేలకపోతే కూడా డీకే వైపు చూస్తున్నారంటే ఆయన ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలడనే నమ్మకమే అందుకు కారణమని చెప్పుకోవచ్చు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందు నుంచి కూడా డీకే ట్రబుల్ షూటర్గానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సంక్షోభంలో ఎదురైనా వాటి నుంచి బయటపడేసేందుకు డీకే అక్కడ వాలిపోతుంటారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినప్పుడు కూడా డీకే వారందరినీ బెంగళూరులోని ఒక రిసార్ట్కు తరలించారు. దివంగత అహ్మద్ పటేల్ను రాజ్యసభకు గెలిపించడంలో ఆయన కీలక భూమిక పోషించారని చెప్పవచ్చు. వైఎస్ షర్మిలారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు పెద్దలు వెనుక ముందు ఆలోచిస్తున్నప్పుడు కూడా ఆమె డీకేను సంప్రదించి ఆయనతో భేటీ అయ్యి పని పూర్తి చేసుకున్నారు. షర్మిలకు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పదవి దక్కడం వెనుక కూడా డీకేఎస్ మంత్రాంగం నడిచిందని చెబుతారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 4-5 నేతలను ఎమ్మెల్యే టికెట్ రాకపోతే వాళ్ళు డీకేతో భేటీ అయిన తర్వాత బీఫామ్ దక్కిందని అప్పట్లో చెప్పుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం నియోజకవర్గం అభ్యర్థి ఎంపిక తలనొప్పిగా మారింది. బలమైన ఆశావాహులు ఉండటంతో సమస్యను పరిష్కరించడం అధిష్టానానికి ఇబ్బందిగా మారింది. దానితో ఇప్పుడు అందరినీ ఒప్పించి ఒక పేరు ఖరారు చేసే బాధ్యత డీకే శివకుమార్కి అప్పగించినట్లు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్లో కీలకంగా వ్యవహరిస్తున్న 2 ఖమ్మం జిల్లా మంత్రులు తమ వారికి సీటు దక్కేలా మంత్రాంగం చేస్తున్నారు. పార్టీ నాయకత్వం పైన ఒత్తిడి చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం సీటు విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి సీటు కావాలని పట్టుబిస్తున్నారు. అదే సమయంలో తన భార్య నందినికే కాకపోతే రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పట్టుబడుతున్నారు. దీంతో ఈ పంచాయతీ కర్ణాటక డిప్యూటీ సీఎం కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ అయిన డీకే శివకుమార్ వద్దకు చేరింది. ఎవరికి కేటాయిస్తే ఎవరితో తంట ఉంటుందోనని కాంగ్రెస్ పార్టీ ఈ టికెట్ను పెండింగ్లో పెడుతూ వస్తోంది. ఇద్దరు సూచించిన వారికి కాకుండా శివకుమార్ కొత్త పేరు తెర మీదకు తీసుకొస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక అసెంబ్లీ మినహా మిగతావన్నీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో అక్కడ ఎంపీగా పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఖాయమన్న ఫీలింగ్ పార్టీ నేతల్లో ఉంది. అందుకే తమ వారికి టికెట్ కావాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఆ పేచీని శివకుమార్ తీర్చగలడన్న నమ్మకం అధిష్టానానికి ఉండటంతో ఆయన్ను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో మండవ వెంకటేశ్వరరావు పేరు కూడా తెరపైకి వచ్చినట్లు చెబుతున్నారు. డీకే శివకుమార్ చెప్పారంటే అది ఫైనల్, దానికి తిరుగుండదు. అలా ఒప్పుకొని వాళ్ళు చివరకు సైడ్ అయిపోవాల్సిందే. అందుకే ఇప్పుడు ఖమ్మం సీటు విషయంలో డీకే తీర్పు ఏమిటోనని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.